ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19th గొప్ప ప్రారంభం. చిన్న కథగా వచ్చినా కానీ హిట్ కొడుతూ కూడా మరైతే ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటూ వెళ్తున్న మూవీ జగమెరిగిన సత్యం. అయిపోయి బయటకు వచ్చేటప్పుడు ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి ఏమనిపించింది? చాలా హ్యాపీ అనిపించింది. మేము అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ వెళ్ళింది మూవీ. ఎందుకంటే మేము ఏమేమి దిమ్దా మరి ఆ దిమ్దా వెళ్ళిన తర్వాత ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటూ ఉంటే యాజ్ ఎ డైరెక్టర్గా మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అండి. ఎందుకంటే వాళ్ళు మాకు చేసిన సపోర్టు ఈరోజు రవితేజ గారి మేనల్లుడుగా మీకు ఈ ట్యాగ్ అనేది ఈ మూవీ పరంగా ఎంతవరకు హెల్ప్ అయిందంట? ఫస్ట్ నుంచి మేము అక్కడ చెప్పుకోలేదండి. యాక్చువల్లీ లాస్ట్లో మూవీ అంతా అయిపోయిన తర్వాత మ్యూజిక్ అది సంథింగ్ డిఫరెంట్, చాలా సూపర్ ఇచ్చారని చెప్పేసి అన్నారు. మీరు ఇది కొంచెం ఎక్కువ హైప్ ఇస్తున్నట్టు అనిపించదు కదా? హైప్ అంటే మరి మూవీకి ప్లస్ పాయింట్ చూసుకుంటే హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మరి 18th రోజు రిలీజ్ అయిన మూవీస్లలో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన మూవీస్ కొన్ని ఉన్నాయి. చిన్న కథగా వచ్చినా కానీ పెద్ద మరైతే హిట్ కొడుతూ కూడా మరైతే ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటూ వెళ్తున్న మూవీ జగమెరిగిన సత్యం. మరైతే ఆ మూవీ హీరో అవినాష్ అండ్ డైరెక్టర్ తిరుపతి గారు ఇప్పుడు మనతో పాటున్నారు. అండ్ ఆ మూవీ మెయిన్గా థియేటర్లో కూర్చున్న వాళ్ళందరి కళ్ళల్లోంచి కూడా నీళ్లు రప్పించేలాగా ఎమోషనల్గా టచ్ అయ్యేలా కూడా ఉంది. మరి ఆ మూవీ గురించి ఇంకా బోల్డెన్ విషయాలు కూడా, అండ్ ఇందులో కూడా చిన్న మతలబ్ అనేది కూడా ఉంది. అది ఇంటర్వ్యూలో ఉండే తెలుస్తుంది, మాట్లాడదాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎలా ఉన్నారు? బాగున్నారు. ఫైనల్లీ మీతో మళ్ళీ కూర్చున్నాం. స్టార్టింగ్ మీతో స్టార్ట్ చేసాం యాక్చువల్లీ ఇంటర్వ్యూ. మళ్ళీ తర్వాత రిలీజ్ తర్వాత మళ్ళీ మీతో కూర్చున్నాం. వెరీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఫర్ బోత్ ఆఫ్ యూ, ఫర్ ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. కాకపోతే ఇద్దరికి తప్ప ఆ ఇద్దరు ఎవరో కూడా మాట్లాడుకుంటాం. ఎస్, థియేటర్లో షో పడగానే సో మొత్తం అయిపోయి బయటకు వచ్చేటప్పుడు ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి ఏమనిపించింది బ్రో? చాలా హ్యాపీ అనిపించింది. అసలు అనుకోలేదు మేము అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ వెళ్ళింది మూవీ. ఎందుకంటే మేము ఏమేమి పాయింట్స్ అనుకున్నామో, ఈ పాయింట్స్ జనాలకు వెళ్ళాలని అనుకున్నామో అవి అన్నీ రీచ్ అయినాయి. సో బయటకు వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఎమోషనల్గా చాలా బాగా అసలు అంటే ఈ మూవీలోంచి బయటకు రావాలంటే 3 రోజులు పడుతుంది వాళ్ళకి. ఆ మ్యూజిక్ కానీ ఆ సీన్స్ కానీ అవి తిరుగుతూ ఉంటాయి మైండ్లో. సో వెరీ హ్యాపీ. జగమెరిగిన సత్యం, అసలు ఈ సత్యం కథను తెలుసుకోవడానికి మరి ఆ దిమ్దా వెళ్ళిన తర్వాత మరి అక్కడ ఉన్న వాళ్ళని కూడా అందరూ ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటూ ఉంటే యాజ్ ఎ డైరెక్టర్గా మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అండి. ఎందుకంటే వాళ్ళు మాకు చేసిన సపోర్టు ఈరోజు స్క్రీన్ మీద వాళ్ళ ఊరు ఉన్నప్పుడు ఆ ఊర్లో ఉన్నట్టే ఫీల్ అవుతున్నారు అందరు ఆడియన్స్. స్టార్టింగ్ ఫ్రేమ్లో మేము ఎప్పుడైతే కథ రాసినప్పుడే అనుకున్నా తప్పకుండా ఏ ఊర్లో షూట్ చేసినా కూడా ఆ ఊర్లోనే ఉండాలి ప్రేక్షకులు అని. ఈరోజు స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు దిమ్దని మర్చిపోతలేరు. క్లైమాక్స్ని ఎస్పెషల్లీ క్లైమాక్స్లో అయితే అందరూ ఎమోషనల్ అయిపోయి, నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్పేవాడిని అందరికీ, ప్రొడ్యూసర్ గారికి కథ చెప్పినప్పుడు మన సినిమాకి ప్రేక్షకులు డబ్బులతో పాటు ఒక కన్నీటి చుక్కి వెళ్తారు అని చెప్పేసి ఈరోజు వాళ్ళ రెస్పాన్స్ చూస్తే అసలు మా అందరికి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఐ డ్రీమ్ తరఫున. బ్రో, మూవీ సక్సెస్ గురించి ఈ మాటలన్నీ మనం విన్నాము. సో వింటూ ఉన్నారు, మీరందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, ఆల్ ఆర్ కూల్. కాకపోతే ఇప్పుడు నా సైడ్ నుంచి అండ్ ప్రేక్షకుల సైడ్ నుంచి కూడా ఉన్న కొన్ని కంప్లైంట్స్ అనేది కూడా మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే. జగమెరిగిన సత్యం ఏంటి, ఫైనల్లో మీరు అలా చనిపోవడం కానీ ఏంటి, అది ఆ తమిళ్ స్టోరీ ఆ ఫ్లేవర్ అనేది తీసుకొని ముందుకెళ్తున్నారా ఏంటి? యాక్చువల్లీ రివీల్ చేస్తారు ఎందుకు, ఎలా, ఏంటి అనేది దానికి కూడా వెళ్తుంటారు బ్రో. అదే అండి. అదే క్యారెక్టర్ అలా అనుకున్నాం. అదే క్యారెక్టర్ అలా ఎమోషనల్ విధంగా స్టార్టింగ్ నుంచి వెళ్తా ఉంటుంది మూవీ. సో ఫైనల్గా అది మీరు ఎలా రివీల్ చేస్తారు, హీరో డెస్టినీ అది. సో మీరు తమిళ్ మలయాళం అన్నారు, మేబీ ఈ మధ్యన తెలుగు వాళ్ళు కూడా అది తమిళ్ కానీ అది బాగా చూస్తున్నారండి మూవీస్ ఓటీటీలో కానీ. సో కొత్తగా ట్రై చేసాం మేము యాక్చువల్లీ. న్యూ మూవీ అంటే న్యూ స్టోరీ, చాలా ఎమోషనల్ కనెక్ట్ అవుతారు. కాకపోతే ఫస్ట్ మూవీకే అంత ఎమోషనల్ గా తీసుకెళ్లడం కానీ అలా ఫైనల్ క్లైమాక్స్ వచ్చేటప్పటికి అలా జరిగిపోవడం కానీ అంటే ఎందుకు ఇది అని అనిపించిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? అంటే మరి నాకు స్టోరీ డిస్కస్ చేసేవాడి పాయింట్స్ అని అనుకున్నాం. నేను ఇదే మీ క్వశ్చన్ అడిగాను డైరెక్టర్ గారిని. సో నన్ను ఆయన ఇంకా ఆయన చెప్తే బాగుంటుంది ఆన్సర్. డైరెక్టర్ గారు ఎందుకు ఇప్పుడు అదే మీరు అందరు ఇంత మాట్లాడుకుంటున్నారు కదా, సో అది
ఇప్పుడు చూసిన వాళ్ళైతే అంటే చూసిన వాళ్ళు కంప్లైంట్ ఏం చేయట్లేదు, అంటే కనెక్ట్ అవుతున్నారు ఆ పాయింట్కే. ఓకే. అక్కడే కదా వాళ్ళకి అన్నిటి ఇది చేసి మాకు ఆ ఎమోషనల్ 2 చుక్కలు ఇచ్చి వెళ్తున్నారు. అంటే నేను కావాలని పెట్టలేదు హీరో గారు ఇట్లా అవ్వాలి అని చెప్పేసి. ఆ క్యారెక్టర్ ఏంటిది అంటే నేను ఫస్టే ఒక మినీ బయోపిక్ లాగా రాశాను. బేసిక్ ఏంటిది అంటే బయోపిక్ అంటే చరిత్రలో ఉన్న వాళ్ళు మాత్రమే తెర మీదకి తీసుకొస్తున్నారు. ఒక నార్మల్ పర్సన్కి కూడా ఒక బయోపిక్ ఉంటుంది. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర ఒక బయోపిక్, మీకు కూడా ఒక బయోపిక్ ఉంటుంది. అంటే చెప్పాలనుకుంటే మీ 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 అంటే మీరు సెలబ్రిటీలకే మనం చెప్తాము, నార్మల్ పర్సన్కి కూడా ఒక బయోపిక్ ఉంటుంది అనేదే నేను కథలాగా రాశాను అనమాట ఆ క్యారెక్టర్. ఓకే. సో ఆ మనిషి పుట్టక నుంచి చనిపోయేంత వరకు వాడి మధ్యలో ఏం జరిగింది అనేదే కథ. ఓకే. సో ఆ కథలో కరెక్ట్గా ఇమిడింది అనమాట అది. మేము చాలాసార్లు డిస్కస్ చేసాం ప్రొడ్యూసర్ సార్తోని, కొంతమంది రైటర్లతో కూర్చున్నప్పుడు కూడా 2-3 క్లైమాక్స్లు అనుకున్నాం, బట్ ఈ క్లైమాక్స్ ఇంపాక్ట్ ఉంది. ఓకే. రవితేజ గారి మేనల్లుడుగా సో మీకు ఈ ట్యాగ్ అనేది సో ఈ మూవీ పరంగా ఎంతవరకు హెల్ప్ అయింది అంటారు? ఎందుకంటే అంటే యూజ్ అంటే మేము ఫస్ట్ నుంచి మేము ఎక్కడ చెప్పుకోలేదండి యాక్చువల్లీ. లాస్ట్లో మూవీ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి అడుగుదాము, ఆయన ఏమంటారో చూద్దాం అనుకున్నాం. లక్కీలీ ఆయన ఇన్స్టాగ్రామ్లో మా మూవీ గురించి పెట్టారు, రిలీజింగ్ టుమారో అని. సో వెరీ హ్యాపీ ఫర్ దట్. మంచి సపోర్ట్ వచ్చింది అనుకున్నాం, బాగా రీచ్ వెళ్ళింది దాని, బాగా రీచ్ వెళ్ళింది. వెరీ వెరీ హ్యాపీ అండి. మేము దానికంటే మళ్ళీ చూడాలి, ఆయన బిజీగా ఉన్నారు ఇప్పుడు, మేము కలుస్తారేమో చూడాలి. కలుస్తా అన్నారంట టీం అందరినీ. అప్రిషియేట్ చేయడానికి చూశారు, చాలా బాగా రియాక్ట్ అయ్యారు. కాకపోతే కొత్తగా వచ్చే వాళ్ళకి అండ్ మీకు డిఫరెన్స్ అనేటప్పటికీ ఇది ఒక అంటే ఈ పాయింట్ అనేది కూడా ఒక రకంగా ఒక ఫెచ్ అనేది కూడా దాన్ని మీరు ఇంకా కొంచెం ఎక్కువగా యూటిలైజ్ చేసుకుని ఉంటే అది లాస్ట్ డే లాస్ట్ రిలీజ్ అయ్యే ఒక 2-3 డేస్ ముందు ఇలా చెప్పడం కానీ ఇలా కాకుండానే ముందు నుంచి చెప్పుకుంటూ వస్తే ఇంకొంచెం ప్రజల్లోకి వెళ్ళిండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. ఉంటుందండి. అదే అంటే మాకు మధ్యలో బ్రేక్లు వచ్చినాయి, ఓకే, ఆగింది, షూటింగ్ ఆగింది, రిలీజ్ మళ్ళీ ఒకసారి ఆగింది కొన్ని ఫైనాన్షియల్ థింగ్స్ వల్ల. సో ఎలా ఉంటుందో తెలీదు. సో అదంతా హడావుడిగా అయిపోయింది. అంటే మాది ఫస్ట్ నుంచే ఒక మోటో పెట్టుకున్నాం మేము అందరం, అంటే ఏదైనా కూడా ఒక వ్యక్తిని మనం వర్క్తోనే ఇంప్రెషన్ చేయాలి, మాటలతోని కాదు, మన వర్క్ చూపించి ఇంప్రెషన్ చేద్దామా అని. కానీ అక్కడ వర్క్ అనేది కూడా చాలా చక్కగా వచ్చిన తర్వాత అలా ఇండస్ట్రీ పరంగా చెప్పుకోవడానికి కూడా ఒకటి బాగుంటుంది అనిపిస్తుంది కదా. మీరు అది ఎందుకు చెప్పుకోలేదు? యూజ్ చేసుకుంటే ఇంకొంచెం ప్రేక్షకులకు కూడా ఇంకా బాగా వెళ్ళిండేదేమో. ఇప్పుడు చూస్తున్న 10 మంది కాస్త ఇంకొంచెం ఒక 2-3 పెరిగినా కానీ వాళ్ళ మౌత్ టాక్ని బట్టి ఇంకా వెళ్ళిపోతుంది కదా. అవునండి, యాక్చువల్లీ వెళ్తుందండి. మేము ఫస్ట్ నుంచి కూడా వెళ్తుంది, పేపర్లో అన్నీ వెళ్ళింది, కానీ ఎక్కువ చేయలేదు మేము దాన్ని, ఆ పాయింట్ని ఎక్కువ చేయలేదు. మూవీతో ఇంకా మూవీని తీసుకొచ్చిన తర్వాత, మూవీ నచ్చిన తర్వాత తీసుకొద్దాం అనుకున్నాం పాయింట్ యాక్చువల్లీ. మరి ఇప్పుడైతే యూజ్ చేసుకోవచ్చా? మేబీ చూడాలి, అదే ఒకసారి ఆయన బిజీగా ఉన్నారు, మరి చూడాలి, అదే అడిగాం, ఒకసారి చూడాలి. ఓకే. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఖచ్చితంగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. మెయిన్గా తెలుగు ఆడియన్స్కి ఉన్న ప్రత్యేకత అది. ఏ లాంగ్వేజ్ అని చూడరు, అది చిన్న సినిమా పెద్ద సినిమా అని చూడరు. మరి ఈ ఒక మూవీ విషయం వచ్చేటప్పటికి కంటెంట్ బాగుంది, ప్రజెంటేషన్ అంతా బాగుంది, చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కానీ ఆ ప్రేక్షకులకి ఇంకొంచెం దగ్గరికి తీసుకెళ్ళడానికి మీకు వచ్చిన హడిల్స్ ఏంటి? ప్రమోషన్ కొంచెం మేము సరిగ్గా చేసుకోలేకపోయినాం, అంటే వాళ్ళ దగ్గరికి రీచ్ అవ్వలేకపోయినాం. ఎందుకంటే మాకున్న చిన్న బడ్జెట్ లిమిట్స్ వాటి వల్ల మేము అనుకున్నాం ఒకటి, ఏంటిది, సినిమా రిలీజ్కి ఒక 2 రోజుల ముందు నుంచి తప్పకుండా వెళ్తుంది అని. మళ్ళీ సాంగ్స్ రిలీజ్ అవుతున్న కొద్దీ దగ్గర అవుతూ వెళ్ళినాం. ఈరోజు 18వ తారీఖు నిన్న సినిమా రిలీజ్ అయినప్పుడు ఇంకా దగ్గర అయినాం, ఈరోజు ఇంకా మళ్ళీ పెరిగింది. కంటెంటే తీసుకెళ్తుంది. మీరు అన్నట్టు తెలుగు ప్రేక్షకులు మా సినిమాని మోస్తారు రేపటి నుంచి. సో ఇప్పుడు వెళ్తుంది బాగా. ఓకే, చాలా కొత్త ఫీలింగ్ అండి జనాలకి. మేము చూసాం కదా, చాలా కొత్తగా ఉందని వాళ్ళు అందరూ బాగా హ్యాపీగా ఉన్నారు. మంచి ఎమోషన్స్ ఉంది అసలు. ఇంత అంటే ఫస్ట్ టైం అందరం చేస్తున్నాం యాక్టింగ్, ఇంతలా ఎలా తీసుకొచ్చారు అని షాక్ అవుతున్నారు యాక్చువల్లీ వాళ్ళు. అది మనం అందరూ బయట చెప్తా ఉంటారు, తెలుగు ప్రేక్షకులు సినిమాని బాగా ఆదరిస్తారు, మాటలే విన్నాం ఇన్ని రోజులు మేము, అట్లుంటుందా అనుకున్నాం. కానీ నిన్న మేము ఫేస్ చేసినాం, అది తీసుకెళ్తున్నారు వాళ్ళే, మా పాటలని కానీ ఇప్పుడు మా సినిమాని కానీ. ఆ క్లైమాక్స్ గురించి అయితే అందరూ మాట్లాడుకుంటున్నారు. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మంచి ఫీల్ అండి మూవీ. మ్యూజిక్ కానీ అది చాలా బాగుంటుంది. మూవీ మ్యూజిక్ విషయానికి కూడా వచ్చేద్దాం. సురేష్ బొబ్బిలి గారు, సో మీరు ఇందాక నుంచి వచ్చినప్పటి నుంచి కూడా మ్యూజిక్ అది సంథింగ్ డిఫరెంట్ చాలా సూపర్గా ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. మీరు ఇది కొంచెం ఎక్కువ హైప్ ఇస్తున్నట్టు అనిపించట్లేదా? హైప్ అంటే మరి మూవీకి ప్లస్ పాయింట్ చూసుకుంటే యాక్టింగ్ ఒకటి అండి అందరిది, తర్వాత మ్యూజిక్ అండి. ఓకే, సో యాక్టింగ్ గురించి ఇంకా మా యాక్టింగ్ గురించి మేము చెప్పుకుంటాం అని నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నాను. మ్యూజిక్ అసలు మీకు ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా ఆయన ఏదో పెద్ద మూవీకి ఇచ్చినట్టు ఇచ్చారు ఆయన.
ఆయన ఇప్పుడు దాకా చేసిన మూవీస్ లో మాదే బెస్ట్ మూవీ అనుకుంటున్నాను. యా విరాట్ పర్వం ఒకటి, విరాట్ పర్వం. విరాట పర్వం ఆ లెవెల్లో ఇచ్చారు మూవీ. అంతే. చాలా బాగుంది. యా బొబ్బిలి గారికి థ్యాంక్స్ సరిపోదు. థ్యాంక్స్ సరిపోదు ఆయన. సరిపోదు. అంటే జనాలను ఏడిపియడము, ఆర్టిస్ట్ నటించడం దానికంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కరెక్ట్గా పడితేనే వాళ్ళు ఆ ఎమోషన్ దగ్గరగా తీసుకుంటారు. సినిమాలో 2.5 గంటల సినిమా 2 గంటల 20 నిమిషాలు ఉంటాయి. 2 గంటల 20 నిమిషాలు కొత్త వాళ్ళని బేసిక్ అట్లా చూడరు కదా, యా అలా ఉండిపోతున్నారంటే మ్యూజిక్ తను కట్టిపడేశాడు, పిండేశాడు. ఓకే సో థ్యాంక్స్ చెప్పాలి అసలు. థ్యాంక్ యూ సరిపోదు అసలు. థ్యాంక్ సరిపోదు. కానీ ఆయన మ్యూజిక్ కానీ ఆయన చాలా డేస్ నుంచి కూడా ఒక ప్రాపర్ ఇలాంటి మూవీ కోసం వెయిట్ చేస్తున్నానని చేస్తారు. కూడా చెప్పారు. అవును, అవును. సో దానికి తగ్గట్టే ఇక్కడ ఆయన కూడా అండి కథని బాగా నమ్మారండి. స్టార్టింగ్ నుంచి ఆయన కథ బాగా నచ్చే ఆయన ఒప్పుకున్నారు ప్రాజెక్ట్. ఓకే ఆయన ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం తెలుసు ఆయనకి మూవీ. మన తిరుపతి 6 years బ్యాక్ నుంచి ఇద్దరం ఫ్రెండ్స్ మేము. తెలుసు. ఓకే అన్న నేను ఇద్దరం రావాలేవని ఒక సినిమా స్టార్టింగ్ కు ముందు 2 సంవత్సరాల ముందే కథ చెప్పిన నేను. అతను కూడా నన్ను కొంతమంది ప్రొడ్యూసర్ల దగ్గర పంపించాడు, సురేష్ అన్న. కానీ కొంచెం వర్కౌట్ అవ్వలేదు. బట్ చేస్తే ఇదే చేయాలి అనుకున్నాం మేము. సో అట్లా కథ మొత్తం తెలుసు కాబట్టి ముందే ట్యూన్లు ఇక్కడే బ్యాక్గ్రౌండ్స్. కొన్నిసార్లు మేము షూట్లో ఉన్నప్పుడు ఫోన్ చేసేవాడు. కొన్ని ఎమోషన్ సీన్స్ ఉంటాయి, చిన్నమ్మవి కానీ అమ్మవి కానీ, అన్న కరెక్ట్గా తీయాలి అవి మీరు, ఓకేనా? అవి నాకు ఒకసారి మేకింగ్ అయిపోయిన తర్వాత ఎవరినన్నా అట్లా మామూలుగా కెమెరాలో రికార్డ్ చేసి నాకు పంపిమను, ఏదన్నా ఒక షార్ట్ మిస్ అయితే నేను చెప్తా అని. ఓకే సో అంతా అంటే ఇక ఓన్ గా తీసుకున్నాడు. కొన్ని హెల్ప్ చేశారు అలాగా. కొన్ని పంపమని వీడియోస్ చూసి ఓకే బాగుంది ఇంకా ఇంకా ఏమైనా చేయొచ్చు అని ఏమైనా ఉంటే చెప్పేవారు ఆయన. ఓకే కానీ ఇట్లా రెస్పాండ్ అయ్యే మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఇట్లా ఓన్ చేసుకునే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారండి. ఆయన చాలా గ్రౌండెడ్ పర్సన్ అండి యాక్చువల్లీ సురేష్ అన్న. ఎట్లా అంటే ఇక నన్ను అయితే ఇప్పుడు సొంత తమ్ముళ్ళలాగానే. ఇక చాలా గ్రౌండ్, పెద్ద పెద్దగా ఆలోచనలు అట్లా ఉండవు. సినిమా అంతే, సినిమా సినిమా సినిమా. సీన్ ని బట్టి మ్యూజిక్ వచ్చేస్తుంది. పెద్ద మళ్ళీ ప్రిపరేషన్ చేయడు, ఎక్కువ హడావిడి ఉండదు. ఒక్కసారి 2 సార్లు సీన్ చూశాడంటే హమ్మింగ్ పాడేసి గతం పంపించేస్తాడు, అంతే. నోట్స్ ఇచ్చేస్తాడు టక్కన. ఈ మూవీకి వచ్చిన మీకు వచ్చిన ద ఫేక్ కాంప్లిమెంట్ ఏంటి? ఫేక్ కావాలి. ఫేక్ కాంప్లిమెంట్ అంటే నాకు ఇప్పుడు దాకా రాలేదు. ఫేక్ కాంప్లిమెంట్ నేను రాలేదు. ఏం రాలేదు ఈ మూవీ రిలీజ్. నేను నమ్ముతున్నాను, మరి వాళ్ళు చెప్తాను నమ్ముతున్నాను. నేను అన్ని వాళ్ళు చెప్పిందని పాజిటివ్ గా తీసుకుంటున్నాను. ఓకే ఫేక్ గా అయితే మరి నాకు ఎవరు చెప్పలేదు. అంతా పాజిటివ్ గానే వెళ్తుంది. ఓకే రైట్. అనుకున్న రియాక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అంటే మేము ఏమైతే వాళ్ళు కనెక్ట్ అవ్వాలనుకున్నామో కనెక్ట్ అయిపోయారు. కనెక్ట్ అయిపోతే ఇంక మరి మూవీ కనెక్ట్ అయిపోయారు వాళ్ళు. అసలు 1 వీక్ నుంచి ఇద్దరికి నిద్ర లేవు అనుకుంటా. కంప్లీట్ మూవీని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రేక్షకుల ముందుకు వెళ్ళాలి అంటే రీచ్ అయ్యేలా చేయాలని చెప్పేసి. అంటే మూవీ స్టార్టింగ్ అప్పుడు చాలా మంది ఉంటారు మన వెనకాల. ఇంకా కొంచెం మాకు కూడా బ్రేక్ అయింది మధ్యలో, హడ్లింగ్స్ రావడం వల్ల బ్రేక్ అయింది కదా. కొంచెం టీమ్ మెంబర్స్ కూడా అందరూ డిస్పాచ్ అయిపోయారు. చివరికి మేము 3 మిగిలినాం, నేను, ప్రొడ్యూసర్, హీరో. ఓకే డే అండ్ నైట్ ఒక 1 వీక్ అంటే క్యూబ్లు అని మేము ముగ్గురం అన్నింటిలో ఉంటాం. ట్రైలర్ వర్క్ కూడా 2 days నిద్ర అస్సలే లేదు. మంచి ఫీల్ కదండి అదంతా, అంత తిరగడం అంతా మంచి కళ్ళలో ఏర్పడుతుందేమో కానీ మేమైతే హ్యాపీగానే ఉన్నాం. థియేటర్లో వేసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి కానీ, సో ఆ థియేటర్ ఓనర్స్ దగ్గర నుంచి వస్తున్న రెస్పాన్స్ ఏంటి? థియేటర్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మా డిస్ట్రిబ్యూటర్ గారికి కూడా కాల్స్ వస్తున్నాయి అంటే థియేటర్ వాళ్ళ నుంచి, ఏమన్నా కొంచెం షోస్ ఏమన్నా పెంచుకుంటారా అని చెప్పేసి. ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు డిస్ట్రిబ్యూటర్ గారు దాని గురించి డిస్కస్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈరోజు మళ్ళీ ఇంకొక 12 స్క్రీన్స్ పెంచారు. ఓకే సో చూడాలి ఇంకా ముందు. ఓకే యాక్చువల్గా ప్రమోషన్స్ విషయానికి వచ్చేటప్పటికి చాలా పెద్ద పెద్ద హీరోయిన్స్, పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లో చేస్తున్న వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ ఈ మూవీని ఓన్ చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లే సందర్భాలు చూస్తాం. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి మాత్రం కంప్లీట్ క్వైట్ ఆపోజిట్. అంటే వీళ్ళు ఇప్పుడు ఏదైనా పోస్టర్ ఒకటి అంటే సాంగ్ పోస్టర్ రిలీజ్ అవ్వాలనుకోండి ఫర్ సపోజ్, సినిమా అన్న తర్వాత హీరోయిన్ మీదనే మొత్తం ఉండదు కదా, హీరోయిన్ మీద పాటలు ఉండవు కదా. వాళ్ళ సాంగ్స్, వాళ్ళ సీన్స్, వాళ్ళ పోస్టర్ ఉంటేనే పోస్ట్ పెడతారు వాళ్ళు. సినిమాని అసలు ఇంకా పట్టించుకోరు అనమాట. మనం ఫోన్ చేసి అడుక్కోవాలి. నా దగ్గర స్క్రీన్ షాట్ కూడా ఉన్నాయి మెసేజ్లు. నేను మెసేజ్ పెట్టేవాడిని, కొంచెం పోస్ట్ చేయవా అని. అంటే బతిమలు ఆడుకోవడం. నేనే అవకాశం ఇచ్చి ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ వాళ్ళ ఫేస్ల మీద ఇంత ఖర్చు పెట్టాడు, వాళ్ళ వల్ల రిటర్న్స్ ఏమన్నా ఉంటాయా అండి? వాళ్ళ మీద బిజినెస్ లేదు కదా. అయినా నమ్మి పెట్టి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు తప్పకుండా ప్రొడక్షన్ హౌస్ అంటే నా మీద ఏమైనా కోపం ఉంటే నా మీద చూపించాలి, ఇంకేదైనా ఉంటే మేనేజర్లకు చెప్పుకొని ఇంకేదైనా చేసుకోవాలి. ప్రొడ్యూసర్ ఒక ప్రొడక్షన్ హౌస్ ఇబ్బంది పెట్టకూడదు కదా. సో మా ప్రొడ్యూసర్ లిటరల్లీ చాలా బాధపడుతున్నాడు హీరోయిన్ విషయంలో. సో అతనికి ఇక వదిలేశాడు, ఇంకేం చేస్తాం, సినిమా రిలీజ్ అయిపోయింది. అంటే మాకు వచ్చే టాక్ మాకు వస్తుంది, బట్ వాళ్ళు కూడా ఇంకొంచెం ఆడిన అయితే బాగుంటుండే అనిపించింది మాకు.
యా అంతా ఒక టీమ్ గా Team మనం గా ఉంటే ఉన్నప్పుడు బాగుండేది. చేసేటప్పుడు ఇక్కడ ప్రమోషన్స్ విషయంలో కూడా అవును. టీమ్ గా మనం ముందుకెళ్తూ ఉంటే బాగుండేది. అవును. అవినాష్ బ్రో, మరి దీని గురించి అయితే మీరేమంటారు అసలు? మేబీ వస్తే బాగుండేదండి. ఈ ప్రమోషన్స్ విషయంలో ప్రమోషన్లో వస్తే బాగుండేది. కొంచెం ఎందుకంటే వాళ్ళకి బాగా ప్లస్ అవుతుంది. వాళ్ళకి కూడా ఎందుకంటే ఇలాంటి మంచి ఇంత డెప్త్ అయిన స్టోరీలు రావు అంత ఈజీగా. సో వాళ్ళు ఛాన్స్ యూజ్ చేసుకుని ఇంకా ప్రమోట్ చేసుకుంటే వాళ్ళకే బాగుంటుంది. ఇంకా మంచి మూవీస్ వస్తాయి. వస్తే బాగుండేదేమో మేబీ. నేను ఇందాక మిమ్మల్ని అడిగాను ఏంటంటే ఈ మూవీ విషయంలో మీరు ఫేస్ చేసిన హడిల్స్ అని. ఐ థింక్ ఇది కూడా ఒక పెద్ద హడిల్ అనుకుంటా. చాలా హార్డ్లు అండి. అసలు ప్రెస్ మీట్ పెట్టుకున్నాం మేము. ప్రెస్ వాళ్ళందరికీ హీరోయిన్స్ ఉండాలి కదండి, గ్లామర్ అనేది ఉండాలి స్టేజ్ పైన. అందరికీ చెప్పేసుకున్నాం మేము, ఇద్దరు హీరోయిన్లు వస్తున్నారు, హీరో వస్తున్నారు అని చెప్పేసి. నేను అప్పటికే ట్రైలర్ దాంట్లో 2 రోజులు నిద్ర లేదు, ఇదొక టెన్షన్. నైట్ కూడా నేను ఇద్దరితో మాట్లాడినా, ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వరు. సో ఇది ఇంకెక్కువ అయిపోయింది నాకు టార్చర్. ఎందుకంటే ప్రొడ్యూసర్ని నా కళ్ళ ముందు చూసి నేను ఉండలేకపోతున్నా అసలు. అంటే నేను పెట్టుకున్న ఆర్టిస్టులు వీళ్ళందరూ, నేను సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు, నేను ప్రొడ్యూసర్కి ఇవ్వలేకపోతున్నాను ఈరోజు ప్రమోషన్కి. అతన్ని చూస్తే నాకు అతని కళ్ళ ముందు ఉండలేకపోతున్నా నేను. ఇదొక టార్చర్ అయిపోయింది నాకు. ఇది పెద్ద టార్చర్ అండి నాకు హీరోయిన్లది. మూవీ రిలీజ్ చేయాలంటే పడే బాధలు అన్నీ ఇన్ని ఉండవు. ఎన్నో బాధలు పడితేనే థియేటర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. తీసుకొని వచ్చిన తర్వాత మాత్రం మంచి రెస్పాన్స్ వస్తుంటే అది మాత్రం హ్యాపీ అనిపించింది. కానీ ఇవన్నీ మధ్యలో కొంచెం ఇచ్చింగ్. 18th జరిగింది, ప్రేక్షకులు మా సినిమాని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. మాకు ఆ హ్యాపీనెస్ ఇప్పుడు పెరిగింది. ఓకే, అంతే. ఏంటి బ్రో నెక్స్ట్ ఏంటి మరి అవినాష్ గారు? నెక్స్ట్ ఒక స్టోరీ అయితే ఉందండి. అది మరి అనుకుంటున్నాం, చూస్తున్నాం, ఇంకా డిస్కస్ చేయాలి దానిపైన బాగా. మరి అట్లయితే సాఫ్ట్వేర్ జాబ్కి రెసిగ్నేషన్ ఇచ్చారా? అదే ఇంకా చూడాలి. నో క్లారిటీ ఆన్ దట్. ఓకే, చూడాలి. అది కొంచెం ఓకే అవుతే ప్రాజెక్ట్ మేబీ నైస్. చూడాలండి. మరి తిరుపతి గారు ఏంటి మరి మీ సంగతి? ఉందండి, నెక్స్ట్ ఉంది. ఈసారి కొంచెం భారీగా ఉంటుంది. కుదిరితే మళ్ళీ మేమే అనుకుంటున్నాం ఈసారి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అంటారా? జగన్ సత్యం సక్సెస్ అవుతుంది కాబట్టి కాంబినేషన్ రిపీట్ చేద్దాం అనుకుంటున్నాం ఈసారి. కొంచెం ఇంకా మంచి సబ్జెక్ట్. సేమ్ హీరోయిన్సేనా? వాళ్ళని పెట్టుకుంటే అడుగు తినాలి మేము. ఓకే, నాకు అట్లా జరగాలని రాసి పెట్టుందండి, జరుగుతుంది, ఫేస్ చేసిన నో ప్రాబ్లం, ఏం కాదు. ఓకే, మరి ఈసారి తెలుగు అమ్మాయిల అసలు ఆడిషన్ వద్దంటారేమో? నో అట్లనే తెలుగు అమ్మాయిని నేను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తా. నా సినిమాలో అందరూ నిండుగా ఒక కృష్ణవంశీ, అదే టాక్, కృష్ణవంశీ సినిమాలో ఉన్నట్టున్నారు అందరూ అట్లా నిండుగా అని చెప్పేసి. నేను తెలుగు అమ్మాయిని ఎప్పుడు కూడా నేను పట్టుకొని పోతా. కానీ ఈ విషయంలో మాత్రం క్రెడిట్ ఇంకొకరికి కూడా ఇవ్వాలండి. ఏంటంటే సినిమాటోగ్రఫర్ అది చూపించిన విధానం కానీ ఆ పల్లెటూరు ఏంటంటే, పల్లెటూరు అనేటప్పటికీ అందరి మైండ్లలో ఒక వేరే వచ్చేస్తూ ఉంటుంది, తెలంగాణ పల్లెటూర్స్ అనేటప్పటికి. అది కూడా మీరు ఆ పల్లెటూరుని కూడా చాలా అందంగా చూపించడము, వాళ్ళ మనసులో ఉండిపోయేలాగా ముద్ర అనేది వేశారు. లైటింగ్ కానీ అంతా కానీ ఎక్కడ ఫస్ట్ మూవీ ఎవరు చూపించినా ఎవరు అడుగుతున్నారు డిఓపి ఎవరు అని. చాలా హైలైట్ అది కూడా, మ్యూజిక్ తో పాటు ఇది కూడా హైలైట్. అదే మాకు ట్రావెల్ ఉంది, కథ మీద తనకు కూడా ట్రావెల్ ఉంది. సో మేము ఫస్ట్ డే 1 నుంచి అనుకున్నాం, సినిమా తీస్తే బొమ్మ పడితే అసలు మాట్లాడుకోవాలి అందరూ అని. అదే బాగా అంటే బాగా సపోర్ట్ చేసిండు తను కూడా. చాలా మంచి విజువల్స్, అసలు ఇలాంటి సినిమాకి విజువల్స్ చాలా ప్లేస్ పాయింట్ అయినాయి. సోయబ్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పొద్దులే అందరికి. సో సోయబ్ కూడా చాలా థ్యాంక్స్. తను కూడా మంచి పేరు వస్తుంది, సినిమాలు కూడా రావాలి అతనికి, వస్తాయి ఇప్పుడు. సినిమా కోసం కష్టపడిన విధానం అనేది కానీ అసలు ఎంత న్యాచురల్గా అంటే, మీ మీద పడిన నిందను మోస్తూ పల్లెటూరు వాళ్ళందరూ కూడా ఏది పడితే అది తీసుకొని కొడుతూ ఉన్న సందర్భం కానీ మొత్తం చెప్పేసిన. అదే మూవీ స్క్రిప్ట్ అదండి. ఒక అతను సత్యం అనే అతని పైన ఇలా పడతా ఉంటే అతను బయటకు ఎలా వస్తాడు, అసలు ఏమవుతుంది స్టోరీ అనేది కథ. సో నేనైతే యాక్టింగ్ పరంగా చాలా ఎంజాయ్ చేశాను. గ్రేట్ ఆపర్చునిటీ అనుకుంటున్నాను నేను. అన్ని టఫ్ పార్ట్స్ అని నేను కవర్ చేస్తాను, కష్టమైన పార్ట్స్ కదండి అన్ని. సో నాకు అన్ని చేపించేశారు, మంచి ఎక్స్పీరియన్స్, నాకు చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. మంచి ఫైట్ కూడా పెట్టించేశారు. క్లైమాక్స్ ఫైట్ చాలా బాగుంటుంది, వర్షంలో రైట్ రెయిన్ ఫైట్. అంటే అది కూడా కమర్షియల్ అట్లా కాకుండా మంచి కథలోనే ఏమిడింది ఆ ఫైట్ కూడా. బాగా చాలా హార్డ్ వర్క్ చేసామండి ఆ ఫైట్ కి. నైట్ 7:30కి స్టార్ట్ అయింది షూట్, మార్నింగ్ 6:30 దాకా అయింది. 2 days అట్లా విత్ రెయిన్. అసలు అక్కడంతా మట్టి అంతా చాలా అందరూ హార్డ్ వర్క్ చేశారు దానికోసం. సూపర్ ఫైట్ కూడా మంచి రెస్పాన్స్ ఉంది. తనకైతే కంగ్రాచులేషన్స్ బ్రో. దారిలో వచ్చే అన్ని నడుస్తూనే ఉంటాయి, కానీ ఈసారి ఇంకా పెద్ద మూవీతో మీ ఇద్దరు రావాలని
మళ్ళీ ఇలాగే మనం కూర్చోవాలని ఇంటర్వ్యూ అయిపోయినట్టు లేదు నాకు, ఇప్పుడు స్టార్ట్ అయినట్టుంది. ఇప్పుడు స్టార్ట్ ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.